నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. మరి ఈ రోజు అమృతంలో చక్కటి వంటకాలండి. అంటే ఒకటి పిల్లలందరికీ బాగా ఇష్టమైనటువంటి ఒక మంచి స్నాక్ అని చెప్పొచ్చు, అది అల్పాహారం అని చెప్పొచ్చు, రెండు రకాలుగా కూడా దాన్ని భావించవచ్చు. అంటే పిల్లలకు ఆ వంట లొట్టలేసుకుంటూ తింటారనమాట, మనకు టెన్షన్ లేదు. అందుకే అండి అంటే మనం చేసుకునే వంటలు ఎలా ఉండాలి అంటే మన ఇంట్లో వాళ్ళు అన్ని వయసుల వారు మన ఇంట్లో ఉంటారు, అన్ని వయసుల వారికి సెట్ అయ్యే విధంగా ఉండాలి వంటలు. అంతే కదండి, పిల్లల్ని రుచించాలి, పెద్దవాళ్ళకి రుచించాలి, తర్వాత మనకు కూడా సులభంగా ఉండాలి. అది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మనం ఈ హరీబరీ లైఫ్లో పొద్దున్నే లేచి పెద్ద పెద్ద ప్రాసెస్లు చేసుకోవడం చాలా కష్టం. ఇంట్లో ఉన్న రోజు అంటే సాటర్డేనో సండేనో అలా అయితే చాలా ఈజీగా ఉంటుంది, కానీ అదర్వైజ్ కొంచెం కష్టంగానే ఉంటుంది. మరి ఈ రోజు చాలా చాలా ఈజీగా అన్ని వయసుల వారికి నచ్చే విధంగా 2 వంటలు తయారు చేయబోతున్నాం. మరి ముందుగా నేను తయారు చేయబోయేది ఏంటో తెలుసా? జొన్న మధూర్ వడ. మధూర్ వడ అందరికీ తెలుసు, చక్కటి మసాలా వడ అని కూడా అంటూ ఉంటారు చాలా మంది. మరి జొన్న పిండితో జొన్నలతో మనము మధూర్ వడ ఎలా తయారు చేసుకోవాలి తెలుసుకుందాం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. జొన్న మధూర్ వడ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: జొన్న పిండి 1 కప్పు, నానబెట్టుకున్న జొన్న రవ 1 కప్పు, ఉల్లికాడలు 1/2 కప్పు, పచ్చిమిరపకాయలు 4, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, నువ్వులు 1/2 కప్పు, నూనె 1/2 కప్పు, అరిటాకు 1. జొన్న మధూర్ వడ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. చాలా సింపుల్ గా చేసుకోవచ్చండి. మధూర్ వడ అంటే చాలా మందికి రాదు, చేసుకోరు, ఎక్కువగా చేసుకోరు, చాలా ఈజీగా చేసుకోవచ్చు. అయితే ఈ రోజు మనం జొన్నలు వాడుతున్నాం. జొన్నలు గర్భిణీ స్త్రీలకు చాలా మంచిది, గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో అధికంగా పెరోటిన్లు, ఫైబరు, ఫోలేట్, ఫ్యాట్ తగ్గించే ఎలిమెంట్స్, తర్వాత జింక్, ఐరన్, కాపర్, కాల్షియం, పొటాషియం ఇవన్నీ చాలా అధికంగా ఉంటాయి. నేను ప్రెగ్నెంట్ ఉమెన్ అన్నాను కదా, అంటే ప్రెగ్నెంట్ ఉమెన్కి ఏంటి అంటే మంచి ఎనర్జీని ఇవ్వడానికి, మంచి బలాన్ని ఇవ్వడానికి చాలా బాగా సహాయపడతాయి. అలాగే బరువు తగ్గాలనుకున్న వాళ్ళు కూడా జొన్నలు ఎక్కువగా తీసుకుంటారు. అంతెందుకండి, మనకి షుగర్ ఉన్న వాళ్ళకి 100% రాత్రి వాళ్ళ ఇంటికి వెళ్ళండి జొన్న రొట్టెలే తింటూ ఉంటారు. జొన్న రొట్టెలు, తర్వాత జొన్న రవ ఇవన్నీ ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు అనమాట. ఓవరాల్గా ఏంటి అంటే ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. అంటే హార్ట్ తీసుకున్న, తర్వాత ఇన్ జనరల్ మన డీటాక్సిఫికేషన్కి తీసుకున్న, బరువు తగ్గే విషయంలో తీసుకున్న ప్రతి ఒక్కదానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. మరి అటువంటి జొన్నల్ని మనం ముందుగానే నానబెట్టేసుకున్నాం అనమాట. అంటే ఒక 2-3 గంటల పాటు నానబెట్టుకుంటే సరిపోతుందండి. ఓకేనా? ఇలా నానబెట్టేసుకున్నాము. ఇది మనకు జొన్న పిండి. ఇలా జొన్న రవ అలాగే జొన్న పిండి ఈ రెండింటినీ కూడా మనం తీసుకున్నాం. రొటీన్గా చేసుకునే దానికన్నా కొంచెం భిన్నంగా తయారు చేసుకుంటున్నాం అనమాట. అయితే ఫస్ట్ ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ముందుగా నానబెట్టుకున్నటువంటి జొన్న రవ తీసుకుందాం. ఆ తర్వాత ఇందులో కావాల్సినంత జొన్న పిండి మొత్తం వేసేసుకోవచ్చండి. ఆల్మోస్ట్ మనం 1 కప్పు జొన్న రవ వేసాం కాబట్టి దానికి తగ్గట్టుగా 1 కప్పు జొన్న పిండి వేసేసుకుంటున్నాం. ఇప్పుడు ఇంకా దీంట్లో మనకి ఇందులో దీని మసాలా అంటే ఇంతవరకు మనం ఏం మసాలా వేయలేదు కదా. ఈ మధూర్ వడ అంటే మనకు మసాలా వడ అని చాలా మంది అంటూ ఉంటారు. ఈ మసాలా ఏంటి అంటే అన్ని సాత్వికంగా మన ఇంట్లో ఉండేవే, మనకు మన ఆరోగ్యానికి చాలా మేలు చేసేవే, అన్ని వయసుల వారికి సరిపోయేవని ముందే చెప్పాను కదా, ఆ విధంగా అనమాట. ముందుగా అల్లం ముక్కలు వేసేసుకుందాం. ఆ తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లికాడలు, మీరు మామూలుగా ఇంట్లో చేసుకునేటప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవచ్చు. ఆ తర్వాత కరివేపాకు, తర్వాత నువ్వులు కూడా మనకు చాలా చాలా హెల్ప్ చేస్తాయండి. నువ్వులు కొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా మనకు ఇబ్బంది ఏమీ లేదు. ఆ తర్వాత కాస్త కొత్తిమీర, ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, ఇప్పుడు అసలైన ఇంగ్రీడియంట్ ఉప్పు. ఇలా కావాల్సినవన్నీ కూడా వేసేసుకున్నాం కదా. అయితే ఎప్పుడు కూడా అంటే ఇటువంటి వడలు తయారు చేసుకునేటప్పుడు కొంచెం వేడి నీళ్లు, గోరువెచ్చని నీళ్ళైనా పర్వాలేదు, గోరువెచ్చని మీద కొంచెం ఎక్కువ ఆ నీళ్లు పోసుకుంటే చాలా బాగుంటుంది. అందుకే నేను కొంచెం వేడి నీళ్లు పోద్దాం అనుకుంటున్నాను. కాస్త నీళ్లు వేడి చేసుకుంటా. ఏం లేదంటే పిండి బాగా కలుస్తుంది. అంటే ముఖ్యంగా జొన్న పిండి వాడేటప్పుడు వేడి నీళ్లే పొయ్యాలి. ఎందుకంటే మామూలుగానే అది విరిగిపోతూ ఉంటుంది మనకి, అవునా? దానికి తోడు మనం చల్లనీళ్ళు పోసామనుకోండి సరిగ్గా అంటే సరిగ్గా రాదు. మనకేంటంటే మూడు పాడైపోతూ ఉంటుంది. వంట పాడైందంటే మన మూడు పాడైపోతుంది. అది కామన్ కదండి. అంటే మనం చాలా ఇష్టంగా ఏదైనా చేస్తాము, అది సరిగ్గా రాదు, అదొక చిన్న ఫ్రస్ట్రేషన్ లాగా వస్తుంది. సో అంటే ఇలాంటివన్నీ జరగకుండా ఉండాలి అంటే ఏంటంటే
మనం చక్కగా ఇందులో వేడి నీళ్లు పోసుకుంటే ఏంటంటే చాలా మంచిగా ముద్దగా పిండి చాలా బాగా అవుతుందన్నమాట. అంటే మామూలుగా మనం తెల్ల మురుకులు తయారు చేసుకునేటప్పుడు బటర్తో పాటు కాస్త వేడి నీళ్ళు కూడా వేస్తూ ఉంటాం కదా, అంతే ఇది కూడా సేమ్. మనం ఇది షాలో ఫ్రై చేస్తున్నామండి. మామూలుగా వడలు అనగానే మీకు బాగా నూనెలో దేవేది అనేది ఒక చిన్న మైండ్లో ఉంటుంది. కాదు, ఇందులో మనం చక్కగా తక్కువ నూనెతో మనం చక్కగా షాలో ఫ్రై చేసుకొని ఈ మద్దూరు వడ తయారు చేసుకోబోతున్నాం. సరిపోతుందండి, ఆ మాత్రం వేడి సరిపోతుంది. అంటే మనం చేత్తో ఇలా అన్నప్పుడు మనం టచ్ చేయగలగాలి, అంతవరకు నీళ్లు ఉంటే సరిపోతుంది. ఇలా ఏవి ఇట్లా పొగలు రానక్కర్లేదు. ఇప్పుడు ఆ నీళ్లను మనం చక్కగా ఈ పిండిలో వేసేసుకుందాం. చూసుకుందాం ఒక్కసారి, మనం కలుపుకుంటూ చెక్ చేసుకోవాలి. ఈలోపు ఈ స్టవ్ కూడా వెలిగిస్తానండి. వెలిగించి కాస్త నూనె వేసుకుంటే ఏంటంటే పెనం వేడవుతూ ఉంటుంది, దాంతోపాటు నూనె కూడా వేడవుతూ ఉంటుంది. షాలో ఫ్రై అని చెప్పాను కాబట్టి ఒక్క 4 స్పూన్ల నూనె అని చెప్పొచ్చు. అది కొంచెం స్ప్రెడ్ అయింది అంతే, అంతకన్నా మీకు ఏం ఏదో చాలా భారీగా కనిపిస్తుందేమో కానీ ఏం లేదండి. నేను వేసింది ఒక చిన్న అరకప్పు, నా చిన్న కప్పును అరకప్పే వేశాను. అది వేడయ్యేలోపు మనం దీన్ని చక్కగా మిక్స్ చేసేసుకుందాం. దీంట్లో మీరు కారము పసుపు వేసుకోవాలంటే కూడా వేసుకోవచ్చు అండి. అంటే మామూలుగా మద్దూరు వడ అంటే మనకు రంగు ఒక బ్రౌన్ కలర్లోనే వస్తుంది కదా, అప్పుడు మీరు కారం వేసుకోవచ్చు, ఎర్రకారం వేసుకోవచ్చు, కాస్త పసుపు వేసుకోవచ్చు. ఓకేనా, అలా వేసుకుంటే కూడా మీకు ఆ రంగు వచ్చేస్తుంది. అంతే, నేను కరెక్ట్గానే వేసానండి, సరిపోతుంది. ఇప్పుడు నేను మద్దూరు వడను ఈ ఆకు మీద చేస్తాను. సాధారణంగా మన అమృతంలో సాధ్యమైనంత వరకు సాత్వికతను ఎక్కడ మిస్ కాకుండా చేయాలని ప్రయత్నిస్తూ ఉంటాము. అలా అన్నమాట. ఇదిగోండి, ఇలా పిండి తీసుకొని కొంచెం పెద్ద సైజులో తీసుకోవాలండి, మరీ చిన్నగా తీసుకోకూడదు. మద్దూరు వడ కొంచెం మనకు మీడియం సైజు ఉంటుంది, అంటే మనకి పూరి అంతా కాకపోయినా కొంచెం తక్కువ పూరి సైజులో ఉంటుంది. బాగా నీట్గా ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఆకు మీద అయితే మీకు బ్రహ్మాండంగా వస్తుందండి. ఎటువంటి ప్లాస్టిక్ పేపర్లు వాడాల్సిన అవసరం అయితే లేదు. ఒకవేళ ఆకు అవైలబుల్గా లేదు అంటే పర్వాలేదు, మీరు వాడచ్చు. ప్రత్యామ్నాయం చాలా ఉంటాయి మనకి, ఇది లేకపోతే అది అన్నట్టుగా, తప్పదండి, అది పర్వాలేదు. కానీ అయినంత వరకు చాలా ట్రెడిషనల్గా చేసుకునే ప్రయత్నమే చేయండి. ఓకే, ఇప్పుడు మనకు నూనె కూడా చక్కగా వేడైంది కాబట్టి ఒక్కసారి ఇలా కలిపేసుకొని దీంట్లో ఈ వడ వేసేసుకుందాం. మనకు జొన్న పిండి కాబట్టి ఖచ్చితంగా మనకి బ్రేక్స్ అనేవి ఉంటాయి. ఈ విధంగా మనము ఇంకో మద్దూరు వడ కూడా తయారు చేసుకుందాం. చేతికి కాస్త నూనె రాసుకుంటే మనకు తీసుకోవడం కూడా చాలా ఈజీగా వస్తుంది. ఈ విధంగా నేను 2 తయారు చేశానండి. ప్రస్తుతానికి మాత్రం 2 చేస్తున్నాను. అండ్ దీన్ని మనం చక్కగా ఈ నూనె వేసాను చూసారా, ఇది మనం అటు ఇటుగా అనుకుందాం. ఇలా పైనుంచి కూడా కాస్త ఈ వేడి నీళ్ళు నూనె వేసుకుంటే మనకి ఇటువైపు కూడా కొంచెం కాలినట్టుగా ఉంటుందన్నమాట. తిప్పుతాం దాన్ని, వెంటనే తిప్పకూడదండి, కొంచెం బాగా సిమ్లో పెట్టుకొని ఇది మనకు రంగు మారేంత వరకు మనం చక్కగా కరకరలాడే విధంగా దీన్ని వేయించుకోవాలన్నమాట. మీ అందరి కోసం ఈ చిట్కా. ఇంగువలో కాస్త నిమ్మరసం వేసి ఒక చిన్న బాల్ లాగా తయారు చేసి పంటి నొప్పి ఎక్కడైతే ఎక్కువగా ఉందో అక్కడ అలా కాసేపు ఉంచాలి. అలా ఉంచినట్టయితే నొప్పి అనేది వెంటనే తగ్గిపోతుంది. ఈసారి నొప్పి వచ్చినప్పుడు ఇలా ట్రై చేయండి. మనం చక్కగా మద్దూరు వడ వేసేసుకున్నాము. జొన్న మద్దూరు వడ మనకు రంగు కూడా చక్కగా క్రిస్పీగా చాలా బాగా వచ్చింది. స్టవ్ కూడా ఆఫ్ చేసేస్తున్నానండి, అయిపోయింది. ఇలా మన ప్లేట్ కూడా రెడీగా ఉంది కాబట్టి సర్వ్ చేసేసుకుందాం. ఇలా చక్కగా వేడివేడిగా కరకరలాడే ఆరోగ్యకరమైన జొన్న మద్దూరు వడ రెడీ అయిపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. జొన్న మద్దూరు వడ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: జొన్న పిండి 1 కప్పు, నానబెట్టుకున్న జొన్న రవ 1 కప్పు,
ఉల్లికాడలు అరకప్పు, పచ్చిమిరపకాయలు 4, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, నువ్వులు అరకప్పు, నూనె అరకప్పు, అరిటాకు 1. జొన్న మద్దూరు వడ తయారు చేసుకునే విధానం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో నానబెట్టుకున్న జొన్న రవ్వ, జొన్న పిండి, అల్లం ముక్కలు, ఉల్లికాడలు, కరివేపాకు, నువ్వులు, కొత్తిమీర, పచ్చిమిర్చి, సరిపడా ఉప్పు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి బాండీలో నీళ్లు పోసుకొని వేడి చేసుకుని ఒక మిక్సింగ్ బౌల్లోకి పోసుకొని ముద్దలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ వెలిగించి తవ్వాలో నూనె వేసి వేడైన తర్వాత సిద్ధం చేసుకున్న పిండిని వడల్లాగా ఒత్తుకొని తవా మీద వేసి 2 వైపులా నూనెతో కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే జొన్న మద్దూరు వడ రెడీ. చూసారు కదా, జొన్న మద్దూరు వడ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం, రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. చాలా వేడివేడిగా ఉందండి. సరే, ఒక చిన్న ముక్క తీసుకుంటాను. కలకలలాడుతూ భలే ఉందండి. అంటే మద్దూరు వడ అంటే దాని హైలైట్ పాయింటే కరకరలాడేతనం కదా. చాలా బాగుందండి. జొన్న పిండి రుచి నాకు చాలా ఇష్టము. రాగి పిండి అయినా జొన్న పిండి అయినా అంతే అద్భుతంగా ఉంది. చక్క కరకరలాడుతూ ఉంది. లిటిల్ కారం ఉంది. చాలా చాలా బాగుంది. ఇక రెండో వంటలకు వెళ్ళిపోదామా? నేను తయారు చేయబోయే రెండో వంట పేరు సజ్జల సాబుదానా మసాలా రోటీ. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. సజ్జల సాబుదానా మసాలా రోటీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న సాబుదానా అరకప్పు, సజ్జపిండి 1 కప్పు, ఉడికించుకున్న బంగాళదుంపలు 2, వేయించుకున్న పల్లీలు 1 కప్పు, కరివేపాకు కొద్దిగా, ఉల్లికాడలు అరకప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, రాళ్లుప్పు తగినంత, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, అరిటాకు 1. సజ్జల సాబుదానా మసాలా రోటీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇక్కడ మనం సజ్జపిండి తీసుకున్నాము, సాబుదానా నానబెట్టుకున్నాం. ఇక మిగతావన్నీ కూడా మనకు ప్రాసెస్ లో నేను వెళ్తూ చెప్తాను. అయితే మనకు సజ్జల గురించి మాట్లాడుకోవాలండి. సజ్జల్లో అధికంగా ఫైబర్ ఉంటుంది తెలుసా. మలబద్ధకంతో ఇబ్బంది పడుతున్న వారికి మాత్రం నిజంగా సజ్జలు మీరు రెగ్యులర్ గా తీసుకుంటూ ఉండడం వల్ల ఆ ప్రాబ్లం అనేది చాలా వరకు తగ్గుతుందన్నమాట. అంతేకాకుండా ఇది చర్మ ఆరోగ్యానికి చాలా మంచి మేలు చేస్తుంది తెలుసా. అంటే స్కిన్ కి సంబంధించి ఆటోమేటిక్ గా స్కిన్ కి బాగా పనిచేసినప్పుడు ఏదైనా కూడా హెయిర్ కి కూడా చాలా బాగా పనిచేస్తుంది. సో మనకి స్కిన్ అండ్ హెయిర్ కి ఇది చాలా మంచి ఒక సొల్యూషన్ అని చెప్పొచ్చు. మన స్కిన్ హెల్త్ ని కాపాడుకోవడానికి. ఎన్ని క్రీములు వాడితే ఏంటండి, ఇన్నర్ గా మన స్కిన్ బాగుండాలంటే సజ్జలను ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. అంతేకాకుండా ఇది మనకు డైజెషన్ కి కూడా చాలా చాలా బాగుంటుంది తెలుసా. మనము ఈ సజ్జలతో ఏది తిన్నా కూడా మనకు చాలా లైట్ గా ఉంటుంది, హెవీగా ఉండదు. అలాగే అట్ ద సేమ్ టైం మనకు చాలా సేపటి వరకు ఆకలి అవ్వదు తెలుసా. అలా అని చెప్పి హెవీగా కూడా ఉండదు. అది దీని అడ్వాంటేజ్ అనమాట. సో బరువు తగ్గాలనుకున్న వాళ్ళు కూడా మనకు చక్కగా సజ్జలతో సజ్జ రొట్టెలు, తర్వాత సజ్జపిండితో రకరకాల వంటలు ఇలా తయారు చేసుకోవచ్చు. మరి అటువంటి సజ్జపిండితో ఈరోజు మనం మసాలా రోటీ తయారు చేసుకోబోతున్నాం. ఎప్పుడు గోధుమ పిండితోనే మన రోటీ ఏం చేసుకుంటాం చెప్పండి, బోర్ కదా. సో కొంచెం కొత్తగా చేసుకోవాలి, ఆరోగ్యకరంగా చేసుకోవాలి అనుకుంటే గనక ఇలా వాడచ్చు. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే, ఈ బంగాళదుంపలు ఉన్నాయి కదండి, బంగాళదుంపలు ఒక 2 లేదంటే 3 తీసుకొని ఒక్కసారి మ్యాష్ చేసేసుకుందాం. బంగాళదుంపలు వేస్తున్నాం కాబట్టి ఇంకా టేస్ట్ గురించి ఇంకా చెప్పాల్సిన పనే లేదు. చాలా చాలా బాగుంటుంది. చక్కగా ఉడికించుకోవాలండి. మన ఇంట్లో ఎప్పుడైనా బంగాళదుంపలు మిగిలిపోయినా కూడా అటువంటి సమయంలో కూడా ఇటువంటి రెసిపీస్ చేసుకోవచ్చు అనమాట. ఆ తర్వాత ఇందులో కాస్త సజ్జపిండి, నేను ఒకటే రోటీ చేస్తున్నాను కాబట్టి దానికి తగ్గట్టుగా వేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇలా నీళ్లలో నానబెట్టినటువంటి సాబుదానా, కొంచెం నీళ్లు కొద్దిగా పిండేసి కొంచెం తీసుకుందాం. మరి ఎక్కువ వద్దండి, కొంచెం తీసుకున్నాను. ఇలా చక్కగా ఇది కలిపేసుకుందాం. ఇప్పుడు మనం పల్లీలు వేద్దామండి. పల్లీలు డైరెక్ట్గా వేసిన దానికన్నా కూడా ఇలా మనము వేయించుకున్న పల్లీలను కచ్చా పచ్చగా దంచుకొని వేసుకుంటే ఇంకా బాగుంటుంది. అంటే మనకు పిండిలో ఈజీ కలుస్తుంది కదా, అదనమాట. ఇదిగోండి, ఇలా కచ్చా పచ్చగా దంచుకున్నటువంటి పల్లీల ముక్కలు అనొచ్చు, పల్లీల పొడి అనొచ్చు, మీ ఇష్టం. ఇంకా మరీ పొడి చేస్తే బాగోదు, అందుకే కచ్చాపచ్చాగా చేసుకున్నాను అనమాట. ఓకే, ఇది ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో జీలకర్ర,
ఆ తర్వాత కరివేపాకును కూడా ఇలా చక్కగా తుంచుకొని వేసుకుందాం. ఆ తర్వాత ఉల్లికాడలు, మీరు ఇంట్లో తయారు చేసుకునేటప్పుడు ఉల్లిపాయల ముక్కలు కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత కాస్త జీలకర్ర పొడి, అంటే కొంచెం మనకు మసాలా రోటీ అన్నాం కదా, సో అందుకు కాస్త జీలకర్ర పొడి వేస్తున్నాను. ఆ తర్వాత కొత్తిమీర, ఆ తర్వాత నిమ్మరసం. ఎంత ఎక్కువ నిమ్మరసం తీసుకుంటే అంత టేస్ట్ వస్తుంది. ఆ తర్వాత రాళ్ళుప్పు తీసుకున్నామండి. రాళ్ళుప్పుని చక్కగా ఇలా పొడి చేసుకుని వేసుకోవచ్చు. ఇది ఇంకా కూడా పొడి అవుతుంది. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఎలా కలుపుకోవాలంటే మన కన్సిస్టెన్సీ ప్రాపర్గా వస్తుంది, మీరేం కంగారు పడనక్కర్లేదు. ఎందుకంటే మనకు బంగాళదుంప వేసాం కాబట్టి కన్సిస్టెన్సీ చాలా బాగా వస్తుంది, చాలా రుచికరంగా ఉంటుంది. అంటే మనకు ఆలూ పరాటా స్టైల్లో ఉంటుంది. ఆలూ పరాటా పెద్ద ప్రాసెస్ కదా, సో ఇందులోనే కలిపేసుకోవడం చాలా ఈజీ ప్రాసెస్లో అయిపోతుంది కదా. చాలా కొంచెం నీళ్ళు అవసరం అండి, ఎక్కువ కూడా అవసరం లేదు. ఎందుకంటే మనకు బంగాళదుంప వేసినప్పటికే మనకు కరెక్ట్గా వచ్చింది. సో చాలా కొంచెం, చెయ్యి తడుపుకునే తడి అంటారు కదా, అలా అనమాట. ఒక్క 1 to 2 స్పూన్స్ మాత్రమే వేసాను నేను. మీరు కూడా చూసుకోండి, మరీ ఎక్కువ వేసి జారు చేసుకోకుండా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ తీసుకోండి. మనకి మసాలా రోటీ ముద్ద రెడీ. నేను నార్మల్గా చపాతీ కర్రా పీట తీసుకొని చపాతీలాగా చేయట్లేదు, ఆకులో చేస్తున్నాను. చూపిస్తాను ఎలా చేస్తాను. ముందుగా స్టవ్ వెలిగించేస్తాను. తవా పెట్టేసుకున్నాం కదా, ఇది కొంచెం మనకి హీట్ అవుతూ ఉంటుంది. ఈలోపు మనం ఏం చేద్దామంటే, చెప్పాను కదా ఇలా ఒక ఆకు తీసుకున్నాను. ఇంత సైజులో చేస్తే సరిపోతుంది. చేతికి కాస్త నెయ్యి రాసుకొని ఇలా ఒక ముద్ద తీసుకొని ఇలా చక్కగా ఆకు మీద పెట్టి చేత్తో ఒత్తుకోవాలి. ఇది మనం కింద కూడా చేసుకోవచ్చండి, కొంచెం ఈజీగా ఉంటుంది మనకి. ఇలా ఒకసారి ఇలా తట్టుకోవాలన్నమాట మధ్యలో, ఎక్కడంటే లావుగా లేకుండా సమానంగా వస్తుంది. ఇటు మనకు తవ్వ కూడా హీట్ అయిపోయింది కాబట్టి ఇలా ఈ ఆకు తీసుకొని డైరెక్ట్గా తవ్వ మీద వేసేసుకుందాం. ఆ తర్వాత ఇలా ఆకు తీసేసుకుంటే మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు దీన్ని మనం చక్కగా నెయ్యితో కాల్చుకోవచ్చు. చాలా అంటే ఇంకా నెయ్యితో కాల్చుకుంటే ఇంకా రుచి గురించి చెప్పాల్సిన పనే లేదు, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది మనకు అటువైపు కొంచెం వేగిన తర్వాత మరోవైపు తిప్పుకుందాం, ఓకేనా. ఇది చేస్తూ ఉంటానండి మీ అందరి కోసం ఈ చిట్కా. దోసపిండి రుబ్బుకునేటప్పుడు అందులో కాస్త సగ్గుబియ్యం వేసినట్టయితే దోసలు విరక్కుండా చాలా మృదువుగా టేస్టీగా వస్తాయి. ఈసారి దోసపిండి రుబ్బుకునేటప్పుడు ఈ చిట్కాను ఉపయోగించండి. మనం చక్కగా ఇలా చూసారా, ఇలా మెత్తటి రోటీలాగా వేసేసుకున్నాము. ఇక్కడ చూడండి ఎంత లూజ్గా ఉందో ముట్టుకుంటే, ఆహా. అంటే మనము బంగాళదుంపలు గోధుమ పిండిలో అయినా సజ్జపిండిలో అయినా వేసినప్పుడు ఎంత స్మూత్గా వస్తాయో తెలుసా, అసలు పరాటా లాగానే ఉంటాయి. అసలు మీరు మళ్ళీ పరాటా గురించి ఆలోచించాల్సిన పని కూడా లేదు, నిజం చెప్తున్నాను. ఇందులో కాస్త పుదీనా అది వేసుకుంటే ఆలు పరాటా అని కూడా అనుకుంటారేమో. ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి, మన ప్లేట్ రెడీగా ఉంది కాబట్టి సర్వ్ చేసేసుకుందాం. సో డైరెక్ట్గా ఇలా వేసేస్తున్నాను. ఇలా చక్కగా సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకున్నాం. అసలు ఎంత మెత్తగా ఉందో, అసలు పైనుంచి ముట్టుకుంటేనే చాలా సాఫ్ట్గా ఉంది. అలాగే మనం నెయ్యితో కాల్చాం కాబట్టి ఇంకా దీని రుచి గురించి చెప్పనక్కర్లేదు, చాలా చాలా బాగుండబోతుంది. మరి సజ్జల సగ్గుబియ్యం మసాలా రోటీ మీరు తయారు చేసుకోవాలనుకుంటున్నారా? అయితే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. సజ్జల సాబుదానా మసాలా రోటీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న సాబుదానా 1 కప్పు, సజ్జపిండి 1 కప్పు, ఉడికించుకున్న బంగాళదుంపలు 2, వేయించుకున్న పల్లీలు 1 కప్పు, కరివేపాకు కొద్దిగా, ఉల్లికాడలు 1 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, రాళ్లుప్పు తగినంత, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, అరిటాకు 1. సజ్జల సాబుదానా మసాలా రోటీ తయారు చేసుకునే విధానం:
ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఉడికించిన బంగాళదుంపలు వేసి మెత్తగా మెదుపుకోవాలి. తర్వాత అందులో సజ్జపిండి, నానబెట్టుకున్న సగ్గుబియ్యం, కచ్చా పచ్చాగా దంచిన పల్లీల పొడి, జీలకర్ర, కరివేపాకు, ఉల్లికాడలు, జీలకర్ర పొడి, కొత్తిమీర, కాస్త నిమ్మరసం, రాళ్లుప్పు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత అందులో నీళ్లు పోసి ముద్దలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి తవా వేడి చేసుకోవాలి. ఇప్పుడు సిద్ధం చేసుకున్న పిండిని అరిటాకుపై వేసి రోటీలాగా ఒత్తుకొని తవాపై వేసి నెయ్యితో రెండు వైపులా కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే సజ్జల సాబుదానా మసాలా రోటీ రెడీ. చూసారు కదా, సజ్జల సగ్గుబియ్యం మసాలా రోటీ ఎలా తయారు చేసుకోవాలో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. మొదలు పల్లీలు తగులుతూ నిమ్మరసం రుచి చాలా అంటే చాలా బాగుందండి. సాఫ్ట్. మీరు నెక్స్ట్ టైం 100% బంగాళదుంపల్ని ఉడికిచ్చి చక్కగా పిండిలో మిక్స్ చేయండి. దాని రుచి చాలా చాలా బాగుంది. చూసారు కదా, మరి ఇవాళ అమృతంలో నేను పరిచయం చేసిన 2 వంటకాలు. రేపటి అమృతంలో మరో 2 వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.